నమస్తే ఫ్రెండ్స్, నా పేరు పోల్రాజ్ తెంటు. రైల్వే జనరల్ సైన్స్ బయాలజీ లెక్చర్ సిరీస్లో ఇది లెక్చర్ నెంబర్ 14 పార్ట్ 1 వీడియో. ఈ లెక్చర్ నెంబర్ 14లో మనం ప్లాంట్ మార్ఫాలజీ గురించి డిస్కస్ చేద్దాం. అయితే ఇది పార్ట్ 1 పార్ట్ 2 వీడియోస్లో మనం కంప్లీట్ చేద్దాం. సో ఫస్ట్ అయితే ఇది 14th లెక్చర్, plant morphology. సో ఫస్ట్ అయితే మార్ఫాలజీ అంటే ఏంటి చూద్దాం. జనరల్గా మార్ఫాలజీ అంటే మీనింగ్ ఏంటంటే ఏదైనా ఒక షేపు, ఆ ఇంటర్నల్ స్ట్రక్చరు, వీటిని స్టడీ చేయడాన్ని మనం మార్ఫాలజీ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ జియో మార్ఫాలజీ అన్నాం అనుకోండి, మనకి జాగ్రఫీలో వస్తుంది. ఇది జియో మార్ఫాలజీ అంటే ల్యాండ్ ఫామ్స్ని మనం స్టడీ చేయడం. అలా సిమిలర్గా ప్లాంట్ మార్ఫాలజీ అంటే స్టడీ ఆఫ్ ప్లాంట్, ఆ ప్లాంట్ యొక్క షేపు, వాటి స్ట్రక్చర్ని మనం స్టడీ చేయడాన్ని మనం ప్లాంట్ మార్ఫాలజీ అంటాం. సో ఫస్ట్ డెఫినేషన్, మార్ఫాలజీ అంటే మార్ఫాలజీ అంటే స్టడీ ఆఫ్ ఫార్మ్ అలానే అండ్ స్ట్రక్చర్. స్టడీ ఆఫ్ ఫార్మ్ అండ్ స్ట్రక్చర్ ఈజ్ కాల్డ్ మార్ఫాలజీ. ఇక్కడ ఫార్మ్ అంటే మీనింగ్ ఏంటంటే ఎక్స్టర్నల్ షేప్ అనమాట. ఫార్మ్ అంటే ఎక్స్టర్నల్ షేప్ని స్టడీ చేయడం. అలాగే స్ట్రక్చర్ అంటే ఇంటర్నల్ అరేంజ్మెంట్ మనం స్టడీ చేయడం. ఇంటర్నల్ అరేంజ్మెంట్ లేదా ఇంటర్నల్ స్ట్రక్చర్. సో దీన్ని మనం మార్ఫాలజీ అంటాం. షేపు అలాగే ఇంటర్నల్ స్ట్రక్చర్ని స్టడీ చేయడాన్ని. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి జాగ్రఫీలో వచ్చేది జియో మార్ఫాలజీ. సో జియో మార్ఫాలజీ అంటే ఏంటంటే స్టడీ ఆఫ్ ల్యాండ్ ఫామ్స్. అలాగే ప్రజెంట్ లెసన్ ప్లాంట్ మార్ఫాలజీ అంటే స్టడీ ఆఫ్ ప్లాంట్ షేప్ అండ్ స్ట్రక్చర్. స్ట్రక్చర్. సో ఇది ఈ లెసన్ యొక్క మనకి మీనింగ్, మార్ఫాలజీ అంటే మీనింగ్. సో ఫస్ట్ అయితే మనం ఈ ప్లాంట్ టైప్స్ చూద్దాం, దాని తర్వాత ఫర్దర్ కాన్సెప్ట్లోకి వెళ్దాం. సో ఫస్ట్ సైడింగ్ అయితే ప్లాంట్ టైప్స్. సో ప్లాంట్ టైప్స్ అనేది బేస్డ్ ఆన్ సీడ్. పర్టికులర్ ప్లాంట్కి ఆ పర్టికులర్ ప్లాంట్స్ సీడ్ బేస్డా కాదా, వాటిని బేస్ చేసుకుని మనం 2 టైప్ ఆఫ్ ప్లాంట్స్ ఉంటాయి. సో ఫస్ట్ ఏంటంటే బేస్డ్ ఆన్ సీడ్. మనకి ప్లాంట్స్ అనేవి 2 టైప్స్ ఉన్నాయి. ఈ సీడ్ని బేస్ చేసుకుని 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి సీడెడ్ ప్లాంట్స్, అలాగే 2 సీడ్లెస్ ప్లాంట్స్ అంటే సీడ్ లేనివి.
ప్లాంట్స్. అగైన్ మనకి ఈ ఇక్కడ ఇంకో డౌట్ రావచ్చు. సపోజ్ మనకి సీడ్ లేకపోతే ప్లాంట్ యొక్క పాపులేషన్ నెక్స్ట్ ఎలా పెరుగుతుందని. సో దానికి డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. మనం ఆల్రెడీ సెక్సువల్ రీప్రొడక్షన్లో మనం స్పోర్ ఫార్మేషన్ ఇట్లాంటివి కొన్ని మెథడ్స్ చెప్పాం. సో అలా అవి వాటి పాపులేషన్ అవి పెంచుకుంటాయి సీడ్లెస్ ప్లాంట్స్ అయితే. ఓకే, ఈ సీడెడ్ ప్లాంట్స్లో కూడా మనకి అగైన్ 2 టైప్స్ ఉన్నాయి. ఆ పర్టికులర్ సీడ్కి ప్రొటెక్షన్ ఉండొచ్చు లేదా ప్రొటెక్షన్ లేకపోవచ్చు. సీడ్కి ప్రొటెక్షన్ అంటే మీనింగ్ ఏంటంటే ఓవరీ ఉండడం, మనకి ఆ ఓవరీ లోపల సీడ్ ఉంటుంది. ఫర్దర్ ఈ ఫెర్టిలైజేషన్ అయిన తర్వాత ఈ ఓవరీ అనేది ఒక ఫ్రూట్ కింద కన్వర్ట్ అవుద్ది. ఆ ఫ్రూట్ లోపల సీడ్స్ అనేవి ఉంటాయి. సో అవి ఒక టైపు, అంటే సీడ్కి ప్రొటెక్షన్ ఉండవు. సో సీడెడ్ ప్లాంట్స్లో ఫస్ట్ టైప్ ఏంటంటే సీడ్ ప్రొటెక్టెడ్ బై ఓవరీ. సీడ్ ప్రొటెక్టెడ్ బై ఓవరీ, ఇదొక టైపు. రెండోది నేకెడ్ సీడ్స్, ఎట్లాంటి ప్రొటెక్షన్ ఉండవు. నేకెడ్ సీడ్స్. ఇలా సీడ్కి ప్రొటెక్షన్ అంటే ఇక్కడ ఓవరీ అంటే ఏంటంటే నథింగ్ బట్ ఇది ఫర్దర్గా అది ఫ్రూట్ కింద కన్వర్ట్ అవుతుంది, ఫ్రూట్ కింద మారుతుంది ఫెర్టిలైజేషన్ అయిన తర్వాత. ఎందుకంటే మనకి ఈ ఫ్లవరింగ్ ప్లాంట్స్లో డబుల్ ఫెర్టిలైజేషన్ జరుగుతుంది. ఒక ఫెర్టిలైజేషన్ వల్ల సీడ్ ఫామ్ అయితే సెకండ్ ఫెర్టిలైజేషన్ వల్ల ఏమో ఈ ఎండోస్పర్మ్, ఈ ఫ్రూట్ అనేది ఫామ్ అవుతుంది. అయితే ఈ సీడ్ ప్రొటెక్టెడ్ బై ఓవరీ ఇట్లాంటి వాటిని ఏమంటామంటే ఫ్లవరింగ్ ప్లాంట్స్ అంటాం. బ్రాకెట్లో ఫ్లవరింగ్ ప్లాంట్స్. సో ఇది బ్రాకెట్లో. ఈ నేకెడ్ సీడ్స్ ఉన్న ఈ ఇట్లాంటి ప్లాంట్స్ని ఏమంటామంటే నాన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్. నాన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అంటాం. సో వీటికి సపరేట్ నేమ్స్ కూడా ఉన్నాయి. ఆ నేమ్స్ అవి ఇంపార్టెంట్. ఫ్లవరింగ్ ప్లాంట్స్ అన్న యాంజియోస్పెర్మ్స్ అన్న సేమే. యాంజియోస్పెర్మ్స్ ఈ నేమ్ ఇంపార్టెంట్. అలాగే నాన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్కి ఇంకో పేరు, వీటికి ఇంకో పేరు అంటే జిమ్నోస్పెర్మ్స్ అంటాం. GYMNO జిమ్నోస్పెర్మ్స్. సో ఇవి ప్లాంట్స్ యొక్క క్లాసిఫికేషన్. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. సపోజ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అన్నాం అనుకో, మనం మోస్ట్ ఆఫ్ ద ప్లాంట్స్ అనేవి ఫ్లవరింగ్ ప్లాంట్సే ఉంటాయి. ఇక్కడ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అంటే ఓన్లీ మనం ఫ్లవర్స్ ఈ పర్పస్ కోసం ఆడమే కాదు, మనకు కనిపించిన ప్రతిదీ కూడా ఫ్లవరింగ్ ప్లాంట్. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాంగో ట్రీ, యాపిల్స్, ఇవన్నీ కూడా యాపిల్, మ్యాంగో, అలానే వీట్, రైస్, ఇవన్నీ కూడా ఫ్లవరింగ్ ప్లాంట్సే. నెక్స్ట్ ఈ జిమ్నోస్పెర్మ్స్ అంటే ఏం చెప్పామంటే సీడ్కి అట్లాంటి ప్రొటెక్షన్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ జిమ్నోస్పెర్మ్స్కి ఎగ్జాంపుల్ ఏంటంటే కోనిఫర్స్. ఈ కోనిఫర్స్ అంటే వేటిని అంటామంటే మనం పైన్ ట్రీస్ ఉంటాయి మనకి బాగా కోల్డ్ ఏరియాస్లో ఇవి పెరుగుతుంటాయి. పైన్ ట్రీస్ అలానే ఫిర్ ట్రీ, FIR ఫిర్ ట్రీ, ఇవి కోల్డ్ ఏరియాస్లో బాగా పెరుగుతుంటాయి. మనకి హిమాలయన్ రీజియన్ అట్లాంటి ఏరియాలో ఈ కోనిఫర్స్ అనేవి పెరుగుతుంటాయి. ఇవి ఎగ్జాంపుల్ ఆఫ్ జిమ్నోస్పెర్మ్స్. అలానే ఓకే, సీడ్లెస్ ప్లాంట్కి ఎగ్జాంపుల్ ఏంటంటే మోసెస్, ఇవి గడ్లా ఉంటాయి. ఇది ఎగ్జాంపుల్ మోసెస్. సో ఇవి ప్లాంట్ టైప్స్ బేస్డ్ ఆన్ సీడ్లెస్ ప్లాంట్ అనేది. అలా ఇక్కడ ఒక నోట్ పాయింట్ ఒకటి రాసుకోండి. నోట్, మనం కోనిఫర్స్ అని చెప్పాం. ఈ కోనిఫర్స్ అనేవి కోల్డ్ రీజియన్లోనే మనకి ఎక్కువ పెరుగుతుంటాయి.
సో ఈ కోనిఫర్స్ ఏంటంటే జనరల్గా ఎవర్ గ్రీన్ ప్లాంట్స్ ఇవి. ఎవర్ గ్రీన్ అంటే మీనింగ్ ఏంటంటే త్రూ అవుట్ ఇయర్ లీవ్స్ అనేవి ఉంటాయి. లీవ్స్ అనేది కొన్ని సీజన్లో లీవ్స్ రాలిపోవడం అట్లా ఏమి ఉండదు. సో ఇది మెయిన్ ఈ కోనిఫర్స్లో ఉన్న ప్రాపర్టీ. కోనిఫర్స్ ఏంటంటే కోనిఫర్స్ అనేవి మోస్ట్లీ ఎవర్ గ్రీన్. ఎవర్ గ్రీన్ అంటే మీనింగ్ అంటే బ్రాకెట్లో రిటైన్ లీవ్స్ త్రూ అవుట్ ఇయర్. రిటైన్ లీవ్స్ త్రూ అవుట్ ఇయర్. సో అట్లాంటి వాటిని ఎవర్ గ్రీన్ ప్లాంట్స్ అంటాం. అగైన్ ఈ కోనిఫర్స్ అనేవి కోల్డ్ ఎన్విరాన్మెంట్లో పెరుగుతాయి. ఆ పాయింట్ కూడా రాసుకోండి. దీస్ గ్రో ఇన్ కోల్డ్ ఎన్విరాన్మెంట్స్. కొన్ని రకాల కోనిఫర్స్ డ్రై ఎన్విరాన్మెంట్లో కూడా పెరుగుతాయి, బట్ మోస్ట్లీ కోనిఫర్స్ అనేవి కోల్డ్ ఎన్విరాన్మెంట్లో పెరుగుతాయి. సో ఇవి ప్లాంట్స్ బేస్డ్ ఆన్ సీడ్. సో సెకండ్ క్లాసిఫికేషన్ బి. సెకండ్ క్లాసిఫికేషన్ అనేది ఈ బేస్డ్ ఆన్ గ్రోత్ హ్యాబిట్స్. అంటే ఆ ప్లాంట్ సైజ్ ఎలా ఉంది, అంటే మీడియం సైజా, స్మాల్ సైజా, టాలా, వీటిని బేస్ చేసుకొని మనం మళ్ళీ అగైన్ కొన్ని క్లాసిఫికేషన్ ఉంది. సో సెకండ్ ఏంటంటే బేస్డ్ ఆన్ గ్రోత్ హ్యాబిట్స్. బేస్డ్ ఆన్ గ్రోత్ హ్యాబిట్స్ మనకి ఈ ఎలా గ్రోత్ ఉంది దీన్ని బేస్ చేసుకుని మనకి టోటల్ 5 టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయి. ఒకటి హెర్బ్స్ అంటాం, HERBS హెర్బ్స్. 1 by 1 ఒక్కో పాయింట్ రాద్దాం ప్రతి దాని గురించి. రెండోది shrubs, SHRUBS shrubs. థర్డ్ వన్ ట్రీస్. ఫోర్త్ క్లాసిఫికేషన్ క్రేపర్స్. అలాగే ఫిఫ్త్ వన్ క్లైంబర్స్. ఇవి ఏంటంటే గ్రోత్ హ్యాబిట్స్ని బేస్ చేసుకొని ప్లాంట్ యొక్క క్లాసిఫికేషన్. సో ఒక్కొక్క దాని గురించి 1 పాయింట్ అలాగే ఎగ్జాంపుల్ కూడా రాద్దాం. ఫస్ట్ది హెర్బ్స్, HERBS హెర్బ్స్ అని ఏ ప్లాంట్లు అంటామంటే వీటికంటే సాఫ్ట్ స్టెమ్ ఉంటుంది. మనకి సాఫ్ట్ స్టెమ్ ఉండి అలాగే అగైన్ దాని థిక్నెస్ కూడా చాలా తక్కువ ఉంటుంది. సో తక్కువ థిక్నెస్ ఉన్న స్టెమ్ అలాగే సాఫ్ట్ స్టెమ్ ఉన్న వాటిని మనం హెర్బ్స్ అంటాం. అలాగే వాటి సైజు కూడా చాలా తక్కువ ఉంటుంది, షార్ట్ సైజు ఉంటాయి. ఇవి కొన్ని ప్రాపర్టీస్. అలానే ఈ హెర్బ్స్ కొన్ని ఇంకో ప్రాపర్టీ ఏంటంటే వీటికి పెద్దగా ఎక్కువ బ్రాంచెస్ ఉండవు. సో అట్లాంటి వాటిని మనం హెర్బ్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ పుదీనా మొక్క 1 ఎగ్జాంపుల్. సో దీని ప్రాపర్టీస్ అర్థం. హెర్బ్స్ అంటే ఏంటంటే ప్లాంట్స్ విత్ సాఫ్ట్ అలానే గ్రీన్ టెండర్ స్టెమ్ అనేది చాలా సాఫ్ట్గా తక్కువ థిక్నెస్ ఉన్న ప్లాంట్స్ అనమాట హెర్బ్స్ అనేవి. అలానే వీటి సైజు కూడా తక్కువ ఉంటుంది, షార్ట్ సైజు. అలానే 1 more ప్రాపర్టీ, వీటికి ఎక్కువ బ్రాంచెస్ ఉండవు. నాట్ హ్యావ్ మెనీ బ్రాంచెస్. సో ఇట్లాంటి వాటిలో మనం హెర్బ్స్ అంటాం. హెర్బ్స్కి ఎగ్జాంపుల్ ఏంటంటే మింట్ అంటే పుదీనా. అలాగే తులసి మొక్క, బ్యాసిల్ బ్రాకెట్లో తులసి.
అలాగే టొమాటోస్ కూడా హెర్బ్స్ కింద వస్తాయి. టొమాటో అలాగే కొరియాండర్ ప్లాంట్స్, అలాగే వీట్, రైస్, ఇవన్నీ కూడా మనం హెర్బ్స్ కింద చెప్తాం. ఎందుకంటే వాటి సైజ్ తక్కువ ఉంటుంది, వాటి స్టెమ్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది. సో ఇట్లాంటి వాటిని మనం హెర్బ్స్ అంటాం. సో సెకండ్ క్లాసిఫికేషను shrubs, SHRUBS, shrubs. ఈ shrubs అనేవి అంటే మీడియం సైజు, అంటే స్టెమ్ అనేది కొంచెం హార్డ్గా ఉంటుంది, బట్ థిక్నెస్ స్టిల్ తక్కువ ఉంటుంది. అలాగే ఈ బేస్ దగ్గర కొన్ని బ్రాంచెస్ ఉంటాయి. సో అట్లాంటి వాటిని మనం shrubs అంటాం. shrubs అంటే ప్రాపర్టీస్ ఏంటంటే స్టెమ్ హ్యావ్ బ్రాంచెస్, స్టెమ్ బ్రాంచింగ్ అవుట్ నియర్ బేస్. సో ఇది ఒక ప్రాపర్టీ. అలాగే స్టెమ్ అనేది హెర్బ్స్తో కంపేర్ చేస్తే కొంచెం హార్డ్గా ఉంటుంది. స్టెమ్ ఈజ్ హార్డ్ బట్ నాట్ థిక్. అంత ఎక్కువ థిక్నెస్ ఉండదు. సో ఇట్లాంటి వాటిని shrubs అంటాం. సో ఎగ్జాంపుల్ అనేది హైబిస్కస్, మందార మొక్క, హైబిస్కస్, అలానే రోజ్ ప్లాంట్. సో ఇట్లాంటి వాటిని మనం shrubs అంటాం. హెర్బ్స్ అయితే చాలా సాఫ్ట్గా ఉంటుంది స్టెమ్ అనేది, బట్ shrubsలో మాత్రం స్టెమ్ అనేది కొంచెం హార్డ్గా ఉంటుంది, బట్ స్టిల్ థిక్నెస్ అనేది తక్కువ. సో వాటికన్నా పెద్ద సైజు అనేది థర్డ్ వన్, ట్రీస్ అని ఎట్లా అంటామంటే సైజ్ ఎక్కువ ఉంటుంది, టాల్ సైజు, అలానే స్టెమ్ అనేది హార్డ్గా ఉంటుంది, అలాగే థిక్నెస్ ఎక్కువ ఉంటుంది. హార్డ్ అండ్ థిక్ స్టెమ్. అలాగే బ్రాంచెస్ కూడా ఈ అప్పర్ పోర్షన్లో బ్రాంచెస్ కూడా ఉంటాయి. అదే మనకి shrubsలో అన్నాం అనుకోండి, shrubsలో ఓన్లీ ఈ బేస్ దగ్గర కొంచెం బ్రాంచెస్ ఉంటాయి, బట్ అప్పర్ పోర్షన్లో ఏమి ఉండవు. బట్ ట్రీస్లో అయితే మాత్రం స్టెమ్ హ్యావ్ బ్రాంచెస్ ఇన్ అప్పర్ పార్ట్. Stem have branches in upper part. సో ట్రీస్కి ఎగ్జాంపుల్ మనం రెగ్యులర్గా చూస్తున్నవే బనియన్ ట్రీ, మర్రి చెట్టు, బనియన్ ట్రీ, అలానే మ్యాంగో ఎట్సెట్రా. సో ఇవి మెయిన్ క్లాసిఫికేషన్ 3: హెర్బ్స్, shrubs, trees. సో నెక్స్ట్ది ఫోర్త్ క్లాసిఫికేషన్, ఫోర్త్ వన్ క్రేపర్స్. సో క్రేపర్స్ అంటే ఏంటంటే వీటిల్లో స్టెమ్ అనేది చాలా వీక్గా ఉంటుంది. సో అందుకని ఇవి ఈ పైకి ఏమో ఇవి గ్రోత్ ఉండదు. సో ఈ వీక్ స్టెమ్ ఉండడం వల్ల ఏమంటే గ్రౌండ్ మీద అవి స్ప్రెడ్ అవుతాయి. సో అట్లాంటి వాటిని క్రేపర్స్ అంటాం. ప్లాంట్స్ విత్ వీక్ స్టెమ్ spread on ground. సో ఇట్లాంటివి చూసే ఉంటారు. మనకి సపోజ్ ఈ గుమ్మడికాయ పొద ఉందనుకోండి, అవి మనకి ఫ్లోర్ మీద మనకి అవి స్ప్రెడ్ అయి ఉంటాయి. సో ఎగ్జాంపుల్ ఏంటంటే పంప్కిన్. సో అట్లాంటి వాటిని క్రేపర్స్ అంటాం. పంప్కిన్ బ్రాకెట్లో గుమ్మడికాయ. అలా ఇంకో వన్ మోర్ ఎగ్జాంపుల్ వాటర్ మెలన్. ఇవి కూడా క్రేపర్స్. వాటర్ మెలన్
watermelon. So next the fifth classification, climbers. సో క్లైంబర్స్ అంటే మీనింగ్ అంటే ఇది వేరే సపోర్ట్ తీసుకొని వాటి మీద పెరుగుతాయి ఇవి. సో క్లైంబర్స్ ఏం చేస్తాయంటే ఏదైనా వేరే స్ట్రక్చర్, నైబరింగ్ స్ట్రక్చర్ మీద సపోర్ట్ తీసుకొని వాటి మీద పెరుగుతాయి క్లైంబర్స్ అనేవి. సో ఇది మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ మనీ ప్లాంట్. సో క్లైంబర్స్ అంటే మీనింగ్ టేక్ సపోర్ట్ ఆన్ neighboring structures and climb up. సో ఎగ్జాంపుల్ మనీ ప్లాంట్, మనీ ఇళ్ళలో పెంచుకునేది మనీ ప్లాంట్. అలా ఇంకో ఎగ్జాంపుల్ బాటిల్ గార్డ్. సో బాటిల్ గార్డ్ అంటే పొట్లకాయ అనుకుంటా. ఇవి కూడా అంతే, వేరే స్ట్రక్చర్ మీద ఇవి పెరుగుతాయి అన్నమాట క్లైంబర్స్ అనేవి. సో ఇవి మనకి ప్లాంట్స్ క్లాసిఫికేషన్. సో ఇవి ఒక డయాగ్రామ్ కూడా పెట్టాను, చూద్దాం. ఇదిగోండి, మనకి ఫస్ట్ క్లాస్ హెర్బ్స్ అని చెప్పాం. హెర్బ్స్లో ఏంటంటే మనకి స్టెమ్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది, సైజు కూడా తక్కువ ఉంటుంది. సో వాటికన్నా కొంచెం స్టెమ్ హార్డ్గా ఉన్నవి ష్రబ్స్, హార్డ్ స్టెమ్ ఉంటుంది. అలాగే బ్రాంచెస్ కూడా ఉంటాయి ఎక్కడ బేస్ దగ్గర. అదే ట్రీస్ అయితే స్టెమ్ హార్డ్గా ఉంటుంది, థిక్నెస్ ఎక్కువ ఉంటుంది, ఈ అప్పర్ పోర్షన్లో బ్రాంచెస్ కూడా ఉంటాయి. అట్లాంటి వాటిని మనం ట్రీస్ అంటాం. మనకి క్లైంబర్స్ అనేవి ఎగ్జాంపుల్ మనీ ప్లాంట్ వేరే ఏదైనా సపోర్ట్ మీదనే అవి పెరగలవు. నెక్స్ట్ క్రేపర్స్ అనేవి ఫ్లోర్ పైన స్ప్రెడ్ అయ్యి ఉంటాయి. ఎగ్జాంపుల్ పంప్కిన్. సో ఇవి డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్లాంట్స్ మనం డిస్కస్ చేసినవి, బేస్డ్ ఆన్ సీడ్, అలాగే బేస్డ్ ఆన్ గ్రోత్ హ్యాబిట్. నెక్స్ట్ కాన్సెప్ట్ అనేది జర్మినేషన్ ఆఫ్ సీడ్స్. సో జర్మినేషన్ అంటే మీనింగ్ ఏంటంటే ఒక సీడ్ నుంచి కొత్త ప్లాంట్ స్టార్ట్ అయ్యేటంత వరకు ఉన్న ఈ ప్రాసెస్ని మనం జర్మినేషన్ అంటాం. అంటే ఒక సీడ్ నుంచి ఒక ప్లాంట్ ఎలా వస్తుంది, ఆ మధ్యలో ఉన్న ప్రాసెస్, దీన్ని మనం జర్మినేషన్ అంటాం. సో డెఫినేషన్ ఏంటంటే ప్రాసెస్ ఆఫ్ గెటింగ్ న్యూ ప్లాంట్. ప్రాసెస్ ఆఫ్ గెటింగ్ న్యూ ప్లాంట్ from seed is called germination. సో ఫస్ట్ మనం సీడ్ గురించి చూద్దాం. సీడ్ అంటే సీడ్లో మనకు మెయిన్గా 3 పార్ట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక డయాగ్రామ్ వేసినట్టయితే చూడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనం సీడ్ అనుకుంటే, సపోజ్ ఇది సీడ్ అనుకుంటే, ఈ కార్నర్లో ఇక్కడ ఎంబ్రియో ఉంటుంది మనకి. అంటే ఇక్కడి నుంచి మనకి న్యూ ప్లాంట్ వస్తుంది ఇక్కడి నుంచి. సో ఇది ఎంబ్రియో. అయితే అగైన్ ఈ సీడ్కి కూడా అవుటర్ లేయర్ ఒకటి ఉంటుంది, దీన్ని మనం సీడ్ కోట్ అంటాం. ఈ సీడ్ కోట్ వల్లే అది డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది లోపల ఉన్న ఈ ఎంబ్రియో అనేది. సో మెయిన్గా మనకి సీడ్లో 3 మెయిన్ పార్ట్స్ ఉంటాయి. ఒకటి ఈ అవుటర్ పోర్షన్లో ఉన్నది సీడ్ కోటు, ఈ రెండోది ఎంబ్రియో కాకుండా రిమైనింగ్ పోర్షన్ మొత్తం కూడా ఫుడ్ స్టోరేజ్, అది ఎండోస్పెర్మ్ అంటాం. దానికి ఇంకో పేరు కాటిలెడోన్ అంటాం. COTYLEDON కాటిలెడోన్.
సో థర్డ్ అనేది ఎంబ్రియో. సో ఇవి 3 మెయిన్ పార్ట్స్. ఒకసారి రాసుకోండి. సీడ్ హ్యావ్ మెయిన్లీ 3 parts. మెయిన్లీ 3 parts. సో ఒకటి సీడ్ కోట్, ఈ అవుటర్ లేయర్ అనేది సీడ్ కోట్. 2 ఎండోస్పెర్మ్ అంటాం, ఎండోస్పెర్మ్. దీన్నే కాటిలిడ్ అని అంటాం, లేదంటే ఫుడ్ స్టోరేజ్. థర్డ్ వన్ ఎంబ్రియో. ఈ ఎంబ్రియో నుంచి మనకి న్యూ ప్లాంట్ అనేది స్టార్ట్ అవుతుంది. అయితే ఈ సీడ్ కూడా, సపోజ్ ఇప్పుడు ఈ సీడ్ ఉంది, ఈ సీడ్లో ఏంటంటే అట్లాంటి ఫోటోసింథసిస్ జరగదు. బట్ స్టిల్ ఈ ఎంబ్రియో అనేది బతికుంటుంది. సో అది ఎలా అంటే, ఈ ఎంబ్రియోకి కావాల్సిన న్యూట్రియంట్స్ అనేవి ఈ ఎండోస్పెర్మ్ అనేది సప్లై చేస్తూ ఉంటుంది. అగైన్ మనకి ఈ సీడ్, ఆ సీడ్ అనేది ప్లాంట్గా ఫామ్ అవ్వకుండా ఉన్న ఈ స్టేజ్, అంటే ఈ గ్యాప్ ఫామ్ అవ్వడానికి ముందున్న ఈ రెస్ట్ స్టేజ్ని ఏమంటామంటే డార్మెన్సీ అంటాం. ఈ డార్మెంట్ స్టేజ్లో ఏంటంటే ఈ మెటబాలిక్ యాక్టివిటీ అనేది తక్కువ ఉంటుంది. సో దానికి కావాల్సిన ఈ న్యూట్రియంట్స్ అన్నీ కూడా ఎండోస్పెర్మ్ నుంచే, ఇక ఈ ఫుడ్ స్టోరేజ్ ఆల్రెడీ ఈ ఎండోస్పెర్మ్ నుంచి సప్లై జరుగుతూ ఉంటుంది. సో కొన్ని పాయింట్స్ రాసుకుందాం. సో ఈ ఫేవరబుల్గా కండిషన్స్ లేనప్పుడు, అంటే ఏంటి, ప్రాపర్గా సాయిల్, అలాగే టెంపరేచర్ అనేది ఇలా ప్రాపర్ కండిషన్స్ లేనప్పుడు ఈ జర్మినేషన్ అనేది స్టార్ట్ అవ్వదు. ఈ జర్మినేషన్ స్టార్ట్ అవ్వకుండా ఉన్న ఈ రెస్ట్ పీరియడ్ని ఏమంటామంటే డార్మెన్సీ అంటాం. ఒకసారి కొన్ని పాయింట్స్ రాసుకోండి. డ్యూరింగ్ అన్ఫేవరబుల్ కండిషన్స్, డ్యూరింగ్ అన్ఫేవరబుల్ conditions, seed is under dormancy. రెస్ట్ స్టేజ్లో ఉంటుంది. ఈ డార్మెన్సీ స్టేజ్ ఏంటంటే మెటబాలిక్ యాక్టివిటీ అనేది ఎక్కువ జరగదు. డార్మెన్సీ హ్యావ్ లెస్ మెటబాలిక్ యాక్టివిటీ, అయితే ఈ స్టేజ్లో ఈ డార్మెన్సీ స్టేజ్లో ఉన్నప్పుడు ఏంటంటే జర్మినేషన్ అనేది జరగదు. జర్మినేషన్ అంటే కొత్త ప్లాంట్ అనేది రాదు, ఆ కండిషన్స్ లేవు కాబట్టి. సో ఇట్ వోంట్ జర్మినేట్, అంటే కొత్త ప్లాంట్ అనేది ఫామ్ అవ్వదు ఫేవరబుల్గా కండిషన్స్ లేనప్పుడు. సో ఈ టైంలో ఆ ఎంబ్రియో ఎలా బతికుంటుందంటే డ్యూరింగ్ దిస్ పీరియడ్ ఎండోస్పెర్మ్ will supply food. Endosperm will supply nutrients to keep embryo alive, ఎందుకంటే ఈ స్టేజ్లో ఎంబ్రియో అనేది అట్లాంటి ఫోటోసింథసిస్ అనేది జరగదు. ఒకసారి బ్రాకెట్ అది కూడా రాసుకోండి. నో ఫోటోసింథసిస్. సో వన్స్ కండిషన్స్ అనేవి ఫేవరబుల్గా ఉన్నప్పుడు, అంటే మీనింగ్ ఏంటంటే ఆ సీడ్ అనేది ఎక్కడైనా మన సాయిల్లో వేసినప్పుడు, అలాగే ప్రాపర్గా సన్లైట్, వాటరు, ఈ ఆక్సిజన్ సప్లై ఇవన్నీ రెడీగా ఉన్నప్పుడు అప్పుడు జర్మినేషన్ అనేది స్టార్ట్ అవుతుంది.
So when conditions are favorable, when conditions are favorable, when conditions are favorable, like soil, alane sunlight, soil, sunlight, alane water, sufficient air like oxygen, etc. సో ఇవన్నీ ప్రాపర్గా ఉన్నప్పుడు అప్పుడు మనకి ఈ సీడ్ ఏం చేస్తుందంటే వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. సీడ్ స్టార్ట్ అబ్జార్బింగ్ వాటర్. సో ఈ వాటర్ని ఎప్పుడైతే అబ్జర్వ్ చేసుకుందో అప్పుడు మెటబాలిక్ యాక్టివిటీ అనేది ఎక్కువ అవడం స్టార్ట్ అవుతుంది. సో అప్పుడు ఫర్దర్ ప్రాసెస్, దాని క్యుములేటివ్ ప్రాసెస్ అనేవి స్టార్ట్ అవుతాయి. అలా ఈ జర్మినేషన్ అనేది యాక్టివేట్ అవుద్ది. సీడ్ స్టార్ట్ అబ్జర్వింగ్ వాటర్ అండ్ ఫర్దర్ process activates. Further process activates. సో ఫస్ట్ ఏమవుతుందంటే వన్స్ ఈ వాటర్ అబ్జార్ప్షన్ జరిగిన తర్వాత ఫస్ట్ రాడికల్ అనేది ఎమర్జ్ అవుద్ది. సో రాడికల్ అంటే ఏంటంటే సపోజ్ దీన్ని మనం సీడ్ అనుకుంటే, సో ఇది సీడ్ అనుకుంటే సో ఫస్ట్ అనేది ఇలా డౌన్కి ఇలాగా రాడికల్ అనేది ఫామ్ అవుతుంది. ఈ డౌన్కి వచ్చేదాన్ని మనం రాడికల్ అంటాం. సో అలానే వన్స్ రాడికల్ ఫామ్ అయిన తర్వాత నెక్స్ట్ స్టేజ్లో ఏంటంటే పైకి అనేది ఒకటి ఇలా వస్తుంది, దాన్ని మనం ప్లమ్యూల్ అంటాం. సో ఒకటి రూట్లా మారుతుంది, ఇంకోటి ఏమో షూట్ సిస్టమ్లా మారుతుంది. షూట్ అంటే స్టెమ్, ఈ లీవ్స్ ఇవన్నీ ఫామ్ అవుతాయి. సో ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ రాడికల్ అనేది సీడ్ నుంచి వస్తుంది. ఫస్ట్ రాడికల్, చూడండి దీన్ని మనం రాడికల్ అంటాం. నేమ్ అనేది, దీని నేమ్ రాడికల్, దీన్ని ప్లమ్యూల్ అంటాం. PLUMULE, ప్లమ్యూల్. సో ఫస్ట్ రాడికల్ will emerge and becomes root system. సో వన్స్ ఈ రూట్ ఫామ్ అయిన తర్వాత ఫర్దర్ ఇంకా ఎక్కువ వాటర్ అబ్జర్వ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్లమ్యూల్ grow upwards becomes షూట్. ఒకసారి ఇది కన్ఫ్యూజన్ లేకుండా ఇక్కడ డయాగ్రామ్ వేసుకోండి. ఈ రూట్ టు షూట్ సిస్టమ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇది ప్లాంట్ అనుకుంటే చూడండి, ఇది సాయిల్, ఇదంతా సాయిల్. సో ఇది ప్లాంట్, ఈ బాటంలో ఉన్నది రూట్స్, ఇవన్నీ రూట్స్. ఈ సాయిల్ నుంచి అప్ టు రూట్ వరకు దీన్ని మనం రూట్ సిస్టమ్ అంటాం. ఈ సాయిల్ లెవెల్ నుంచి ఇది రూట్ సిస్టమ్. ఈ పైన మొత్తం అప్ టు ఏంటి ఈ టిప్ వరకు, ఈ పైన మొత్తం ఉన్నదాన్ని షూట్ సిస్టమ్ అంటాం. షూట్ సిస్టమ్. సో ఇది మీనింగ్ రూట్ టు షూట్ అంటే. ఈ సాయిల్కి పైన ఉన్నదంతా కూడా షూటే. ఈ స్టెమ్, లీవ్స్,
బడ్స్ ఇంకేమైనా ఉంటే మొత్తం అన్నీ కూడా ఈ లోపల సాయిల్ లోపల ఉన్న ఇవన్నీ కూడా రూట్ సిస్టమ్. సో అలా ఫస్ట్ రాడికల్ ప్లమ్యూల్ ఫామ్ అవుతాయి. సో ఈ రాడికల్ని మనం ఎంబ్రియోనిక్ రూట్ అంటాం, ఎందుకంటే ప్రైమరీగా ఫస్ట్ ఏర్పడిన రూట్ ఇది. సో ఒకసారి బ్రాకెట్లో రాసుకోండి. రాడికల్ని కొన్నిసార్లు మనం ఇలా కూడా పిలవచ్చు, రాడికల్ని ఎంబ్రియోనిక్ రూట్ అంటాం, ఎంబ్రియోనిక్ రూట్ అంటాం. అలానే ఈ ప్లమ్యూల్ని ఎంబ్రియోనిక్ షూట్ అంటాం, ఎంబ్రియోనిక్ షూట్ అంటాం. సో ఇది జర్మినేషన్ ఆఫ్ సీడ్స్ గురించి. సో ఇంతవరకు మనము ప్లాంట్ టైప్స్ చూసాము, అలాగే ఒక సీడ్ నుంచి ప్లాంట్ ఎలా ఫామ్ అవుతుందని చూసాం, జర్మినేషన్ చూసాం. సో నెక్స్ట్ కామన్గా ఇన్ని ఫ్లవరింగ్ ప్లాంట్స్, ఇన్ని ప్లాంట్స్ మనకు కామన్గా కొన్ని పార్ట్స్ ఉంటాయి. ఏంటి? రూట్ కామన్, స్టెమ్ ఉంటాయి, లీఫ్ ఉంటుంది, ఫ్లవర్ ఉంటుంది, ఫ్రూట్. మనం ఇక్కడ ఫ్లవరింగ్ ప్లాంట్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. సో మెయిన్గా ఈ టాపిక్ అనేది ప్లాంట్ మార్ఫాలజీ అన్నాం, కానీ ఎస్పెషల్లీ ఫ్లవరింగ్ ప్లాంట్స్ మనం డిస్కస్ చేస్తాం. ఫ్లవరింగ్ ప్లాంట్స్ మార్ఫాలజీ. సో హెడ్డింగ్ ఏంటి? సైడింగ్ కామన్ పార్ట్స్ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్, కామన్ పార్ట్స్ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్. సో మెయిన్గా 5 పార్ట్స్ మనం డిస్కస్ చేస్తాం ఈ లెసన్లో. ఒకటి రూట్స్ గురించి, 2 స్టెమ్, థర్డ్ వన్ లీఫ్ ప్లూరల్ అయితే లీవ్స్, 4th వన్ ఫ్లవర్, 5th వన్ ఫ్రూట్. సో ఈ పార్ట్స్ అనేవి కామన్ మనకి, ఎన్ని ఫ్లవరింగ్ ప్లాంట్స్లో ఈ పార్ట్స్ అనేవి కామన్. సో వీటి గురించి 1 by 1 డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అనేది రూట్. సో ఈ వీడియోలో ఈ రూట్ గురించి డిస్కస్ చేద్దాం. రిమైనింగ్ 4 స్టెమ్, లీఫ్, ఫ్లవర్, ఫ్రూట్ అనేది పార్ట్ 2 వీడియోలో కవర్ చేద్దాం. ఓకే, రూట్. అయితే మెయిన్గా ఎనీ ప్లాంట్లో ఈ రూట్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటంటే, ఫస్ట్ ఏంటంటే ఈ ప్లాంట్ని దాని ప్లేస్లో హోల్డ్ చేసి ఉంచడానికి రూట్ యూజ్ అవుద్ది. అంటే ఒక యాంకర్లా యూజ్ అవుద్ది. మనం సపోజ్ మనం షిప్ ఉందనుకో, యాంకర్ వేస్తాం. యాంకర్ దేనికి వేస్తాం మనం? ఈ యాంకరింగ్ వల్ల షిప్ అనేది ఆ ప్లేస్లో ఉంటుంది. సిమిలర్గా ఈ రూట్ అనేది ఈ ప్లాంట్ని హోల్డ్ చేస్తుంది, ఒక యాంకర్లా యూజ్ అవుతుంది. అది ఒక మెయిన్ ఫంక్షను. సెకండ్ మెయిన్ ఫంక్షన్ అనేది వాటర్, మినరల్స్ని ఇవి అబ్జర్వ్ చేసుకుంటాయి రూట్స్ అనేవి. సో ఇవి 2 మెయిన్ ఫంక్షన్స్, రూట్ యొక్క మెయిన్ ఫంక్షన్. సో ఒకసారి రాసుకుందాం. మెయిన్ ఫంక్షన్ ఆఫ్ రూట్, మెయిన్ ఫంక్షన్స్ ఆఫ్ రూట్ ఆర్, సో ఫస్ట్ ఏంటంటే యాంకరింగ్ అంటే హోల్డ్ చేయడం. యాంకర్ ద ప్లాంట్. ఏ విండ్ వచ్చినా కానీ ఆ ప్లాంట్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుందంటే ఈ రూట్ అనేది హోల్డ్ చేస్తుంది. యాంకర్ ద ప్లాంట్. అలానే అబ్జర్వ్ వాటర్, మినరల్స్. అలా ఇంకో ఇంపార్టెంట్ ఫంక్షన్ కూడా ఉంది. ఈ రూట్ అనేది ఫుడ్ని స్టోర్ చేసుకుంటుంది కూడా. ఫర్ ఎగ్జాంపుల్ క్యారెట్ ఉందనుకోండి, క్యారెట్ అనేది ఎక్సెస్ ఫుడ్ అంతా కూడా ఈ రూట్లో స్టోర్ అయ్యి ఉన్న పార్ట్ అది క్యారెట్ అనేది. సో అలా థర్డ్ ఫంక్షన్ ఏంటంటే కెన్ స్టోర్ ఫుడ్. ఇది కూడా వన్ ఆఫ్ ద ఫంక్షన్.
అట్లా అన్ని ప్లాంట్స్లో కాదు, కొన్ని ప్లాంట్స్లో కెన్ స్టోర్ ఫుడ్. సో ఇవి మెయిన్ ఫంక్షన్స్, ఈ రూట్ యొక్క ఫంక్షన్. అయితే ఈ రూట్లో డిఫరెంట్ పార్ట్స్ ఏంటంటే, ఒక డయాగ్రామ్ వేద్దాం, ఇక్కడ రాసుకోండి. సైడింగ్ అనేది రూట్ రీజియన్స్, రూట్ రీజియన్స్. ఇది సింపుల్ కాన్సెప్టే, ఇందులో బిట్స్ కూడా వస్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మనం సాయిల్ అనుకుంటే, చూడండి ఓన్లీ మనం రూట్ పోర్షన్ ఒకటే డయాగ్రామ్ వేస్తున్నాం. సపోజ్ ఇది ఒక మెయిన్ రూట్, ఇది ఫర్ ఎగ్జాంపుల్ ట్యాప్ రూట్ అనుకుంటే, ట్యాప్ రూట్ అంటే మీనింగ్ ఏంటంటే మెయిన్ రూట్ ఒకటి ఉంటుంది, లాంగ్ రూట్ ఒకటి ఉంటుంది ట్యాప్ రూట్ సిస్టంలో. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక రూట్. సో ఇవి ఈ ప్రొజెక్షన్స్. సో వీటిలో ఏమంటే రూట్ హెయిర్స్ అంటారు, రూట్ హెయిర్స్. అగైన్ ఈ ఎండ్ పోర్షన్లో ఒక క్యాప్ టైప్లో ఇలా ఉంటుంది, దీన్ని రూట్ క్యాప్ అంటాం, రూట్ క్యాప్. సో ఈ పోర్షన్, ఈ రూట్ హెయిర్స్ ఈ ఉన్న పోర్షన్ ఏమంటే మెచ్యురేషన్ రీజియన్ అనమాట. మెచ్యూర్డ్ రీజన్ అంటే మెచ్యూర్డ్ సెల్స్ ఫామ్ అయ్యి ఉన్న రీజన్ అనమాట ఈ పైన పోర్షన్. నెక్స్ట్ ఈ రూట్ హెయిర్స్ నుంచి డౌన్కు ఉన్నది ఎలాంగేటెడ్ రీజన్, ఎలాంగేషన్. ఈ రూట్ టిప్కి దగ్గరగా ఉన్నది అంటే ఇంచుమించు ఈ పోర్షన్ అనమాట. ఈ రూట్ టిప్కి దగ్గరగా ఉన్నది మెరిస్మాటిక్ రీజన్. అంటే ఏంటంటే ఇక్కడ సెల్ డివిజన్ ఎక్కువ జరుగుతుంటుంది, ఈ లాంగిట్యూడినల్ గ్రోత్ అనేది ఎక్కువ ఉంటుంది. మెరిస్టమాటిక్ రీజన్, ఇది ఎలాంగేటెడ్ రీజన్, ఇది మెచ్యురేషన్ రీజన్. సో ఇవి 3 మెయిన్ డిఫరెంట్ రీజియన్స్ ఒక రూట్లో. సో ఒక్కొక్క దాని గురించి ఒక సింగిల్ పాయింట్ రాద్దాం. ఫస్ట్ది ఈ డౌన్ నుంచి స్టార్ట్ చేద్దాం. రూట్ క్యాప్. ఈ రూట్ క్యాప్ ఫంక్షన్ ఏంటంటే, ఈ ఫర్దర్గా ఈ రూట్ అనేది పెనిట్రేట్ అవ్వడానికి యూజ్ అవుద్ది. ఈ రూట్ క్యాప్ అనేది, రూట్ క్యాప్ హెల్ప్స్ ఇన్ పెనిట్రేషన్, నెక్స్ట్ రీజన్స్ అయితే మెయిన్గా 3 రీజన్స్. ఫస్ట్ది మెరిస్టమాటిక్ రీజన్. ఈ మెరిస్టమాటిక్ రీజన్ అంటే ఈ రూట్ క్యాప్ దగ్గరగా ఉన్న ఏరియా. ఇక్కడ ఏమవుతుందంటే సెల్ డివిజన్ అనేది ఎక్కువ జరుగుతుంది. సో ఈ లాంగిట్యూడినల్ గ్రోత్ అనేది ఎక్కువ ఉంటుంది ఇక్కడ. లాంగిట్యూడినల్ గ్రోత్. నెక్స్ట్ సెకండ్ రీజన్ అనేది ఈ మెరిస్టమాటిక్ రీజన్కి కొంచెం డిస్టెన్స్లో ఉన్నది, అంటే ఈ పైన ఉన్నది ఎలాంగేటెడ్ రీజన్, లేదా ఎలాంగేషన్ రీజన్. ఈ ఎలాంగేషన్ రీజన్లో ఏంటంటే ఇక్కడ సెల్ డివిజన్ జరగదు కానీ ఈ సెల్స్ అనేవి ఎలాంగేట్ అవుతూ ఉంటాయి. ఇక్కడ ఏమవుద్దంటే సెల్స్ డు నాట్ డివైడ్. ఇక్కడ సెల్ డివిజన్ అనేది జరగదు, బట్ సెల్స్ మాత్రం ఎలాంగేట్ అవుతాయి, ఎలాంగేట్ ర్యాపిడ్లీ. సో అది సెకండ్ రీజన్. ఈ థర్డ్ రీజన్ అనేది ఈ పైన ఉన్నది మెచ్యురేషన్ రీజన్. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఈ సెల్స్ అనేవి డిఫరెన్షియేట్ అవుతుంటాయి. ఈ పదం మనం ఆల్రెడీ చెప్పాం ప్లాంట్ సెల్స్ చెప్పేటప్పుడు. డిఫరెన్షియేట్ అవ్వడం అంటే
ఒక సెల్ నుంచి ఈ మెచ్యురేషన్ టైప్లో వేరియస్ సెల్స్గా కన్వర్ట్ అవ్వడం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ హ్యూమన్స్లోనైనా మనం స్టార్టింగ్లో ఒక సింగిల్ సెల్ నుంచి స్టార్ట్ అవుతాం. మనం ఈ సింగిల్ సెల్ నుంచి మనం స్టార్ట్ అవుతున్నప్పుడు సర్టెన్ నెంబర్ ఆఫ్ సెల్స్ ఫామ్ అయిన తర్వాత అవి డిఫరెంట్ టైప్ ఆఫ్ సెల్స్ కింద కన్వర్ట్ అవుతాయి. లివర్ సెల్స్ అని, హార్ట్ సెల్స్ అని ఇలా. సో దీన్ని డిఫరెన్షియేషన్ అంటాం. అంటే వేరియస్ స్పెసిఫిక్ ఫంక్షన్ చేసే సెల్ కింద కన్వర్ట్ అవ్వడాన్ని డిఫరెన్షియేషన్ అంటాం. సో అది అట్లాంటి సెల్స్ అనేవి ఈ మెచ్యురేషన్ రీజన్లో ఉంటాయి. సో థర్డ్ రీజన్ అనేది మెచ్యురేషన్ రీజియన్. సో ఇక్కడ జరిగేది ఏంటంటే సెల్స్ అండర్గో మెచ్యురేషన్. సెల్స్ అండర్గో మెచ్యురేషన్. సో ఏమవుతున్నాయంటే దే డిఫరెన్షియేట్ into various cells. సో ఇవి 3 మెయిన్ డిఫరెంట్ రీజన్స్ మనకి రూట్లో. అలాగే ఇంకో పార్ట్ ఉంటుంది రూట్ హెయిర్. దీని ఫంక్షన్ ఏంటంటే ఈ రూట్ హెయిర్ ఏం చేస్తాయంటే ఈ వాటర్ని, మినరల్స్ని అబ్జర్వ్ చేసుకుంటాయి. ఈ రూట్ హెయిర్ అంటే ఏంటంటే ఈ అవుటర్ రీజన్లో ఉన్న సెల్స్ అన్నమాట. మనకి అవుటర్ రీజన్లో ప్లాంట్లో ఎపిడెర్మిస్ సెల్స్ ఉంటాయి మనకి. ఫర్ ఎగ్జాంపుల్ సపోజు ఒక రెక్టాంగిల్ టైప్ సెల్ మనం వేసుకుంటే ఇలా దానికి ప్రొజెక్షన్స్ ఉంటాయి ఈ సెల్కి. ఇది అవుటర్లో ఉన్న సెల్. ఇది ఇప్పుడు అవుటర్లో ఉన్న సెల్స్ని ఏమంటామంటే ఎపిడెర్మిస్ సెల్స్ అంటాం. ఈ ప్రొజెక్షన్స్ ఎందుకు ఉంటాయంటే సర్ఫేస్ ఏరియాని ఇంక్రీజ్ చేసుకోవడానికి. ఇప్పుడు సర్ఫేస్ ఏరియా ఎక్కువ ఉందనుకోండి, అబ్జార్ప్షన్ అనేది ఎక్కువ ఉంటుంది. సో అలా ఈ సర్ఫేస్ ఏరియా పెరగడం వల్ల అబ్జార్ప్షన్ అనేది ఎక్కువ ఉంటుంది. వాటర్, మినరల్స్ అనేవి ఎక్కువ అబ్జర్వ్ చేయగలదు. సో ఈ రూట్ హెయిర్ వర్క్ ఏంటంటే చూడండి, ఇది ఎపిడెర్మిస్ సెల్. మనకి స్కిన్ సెల్ ఎలాగో వీటికి ఎపిడెర్మిస్ సెల్స్ అలాగా అవుటర్ సర్ఫేస్లో ఉన్న సెల్స్. ఈ వాటర్ మినరల్స్ అబ్జర్వ్ అయిపోయిన తర్వాత అవి అప్ టు ఈ జైలం సెల్స్ వరకు అవి ట్రావెల్ అవుతాయి. ఎందుకంటే ఈ ఎపిడెర్మిస్ సెల్స్ పక్కన సైడ్న ఇంకా డిఫరెంట్ సెల్స్ ఉంటాయి. ఇలా అప్ టు ఇలా ఈ సెంటర్లో జైలం సెల్స్ ఉంటే అంతవరకు ఈ వాటర్ మినరల్స్ అనేవి ట్రావెల్ అవుతాయి. సో ఈ రూట్ ఏరియా ఏంటంటే ఇట్ అబ్జర్వ్ ఈ సాయిల్ నుంచి అబ్జర్వ్ చేసుకుంటుంది. అబ్జర్వ్ H2O వాటర్ కామా మినరల్స్. ఇక్కడ ఈ పాయింట్ కూడా రాసుకోండి. ఈ ప్రొజెక్షన్ యొక్క పర్పస్ ఏంటంటే ఈ రూట్ హెయిర్ ఇట్ హ్యావ్ projections to increase surface area. సో సర్ఫేస్ ఏరియా ఇంక్రీజ్ అవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే అబ్జార్ప్షన్ అనేది పెరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్, ఆల్రెడీ మనం ప్లాంట్ సెల్స్ చెప్పినప్పుడు డిస్కస్ చేసిన పాయింటే, బట్ ఇక్కడ కూడా ఒకసారి ఆ పాయింట్ రాసుకుందాం. ఈ వాటరు మినరల్స్ అబ్జార్ప్షన్ ఎలా జరుగుతుందంటే వాటర్ మినరల్స్లో ఫస్ట్ మినరల్స్ అబ్జర్వ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది సాయిల్, ఇదంతా సాయిల్, ఈ అవుట్ సైడ్ ఇది. ఈ సాయిల్లో ఇలా ఈ బ్లాక్ డాట్ అనేది మినరల్ అనుకుందాం. మినరల్స్ వేరియస్ మినరల్స్లుగా ఈ బ్లాక్ డాట్ మినరల్స్ అనుకుందాం. ఈ హారిజాంటల్ లైన్స్ అనేది వాటర్ అనుకోండి. ఇలా వాటర్ ఉన్నాయి, వాటర్ మాలిక్యూల్స్, మినరల్స్ ఇలా కంబైన్డ్గా ఉన్నాయి. సో ఫస్ట్ ఏమవుతుందంటే ఫస్ట్ మినరల్స్ అనేవి ఈ సెల్స్లోకి, ఈ రూట్ సెల్స్లోకి ఎంటర్ అవుతాయి.
సో మరి మినరల్స్ ఎలా ఎంటర్ అవుతాయంటే అవి నార్మల్గా ఎంటర్ అవ్వాలి, ఈ కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ వల్ల అవి ఎంటర్ అవ్వలేవు. సో అందుకేంటి ఇవి ఇక్కడ యాక్టివ్ ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది. అంటే ఏంటి, కొంత ఎనర్జీని మనం స్పెండ్ చేసి మినరల్స్ లోపల లాక్కోవడం. సో అంటే ఒక పంపు లాగా ఇక్కడ యాక్ట్ అవుద్ది. ఆ పంపు యాక్ట్ అవ్వడానికి కొంత ఎనర్జీ మనం స్పెండ్ చేయాలి. సో ఆ ఎనర్జీ అనేది ఇక్కడ ఏటీపీ. సో ఏటీపీ ఎనర్జీని మనం స్పెండ్ చేసి మినరల్స్ అనేవి లోపలికి ఎంటర్ అవుతాయి. సో ఫస్ట్ ఎంటర్ అయ్యేవి ఏంటంటే ఫస్ట్ మినరల్స్ ఎంటర్స్ into cell by active transportation. So the active transportation అంటే మీనింగ్ ఏంటంటే బై స్పెండింగ్ సమ్ ఎనర్జీ డిఫరెంట్ మెటీరియల్స్ని మూవ్ చేయడం, దాన్ని యాక్టివ్ ట్రాన్స్పోర్టేషన్ అంటాం. బ్రాకెట్లో బై స్పెండింగ్ ఏటీపీ, by spending ATP. సో ఇలా ఫస్ట్ మినరల్స్ అనేవి లోపలికి ఎంటర్ అవుతాయి. సో వన్స్ సపోజ్ ఈ మినరల్స్ అనేవి లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఈ మినరల్స్ యొక్క కాన్సన్ట్రేషన్ అనేది ఈ సెల్ లోపల పెరుగుతుంది. సో ఇప్పుడు సెల్ లోపల మినరల్స్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంది. ఈ బయట ఏమో అంటే అవుట్ సైడ్ సెల్కి బయట ఏమో ఈ మినరల్ కాన్సన్ట్రేషన్ లోపల దాంతో కంపేర్ చేస్తూ ఉంటే తగ్గుతుంది. ఎందుకంటే ఇక్కడ వాటర్ క్వాంటిటీ ఎక్కువ ఉంది, ఈ సెల్ లోపల వాటర్ క్వాంటిటీ తక్కువ ఉండి మినరల్స్ ఎక్కువ ఉన్నాయి. సో ఇలా ఈ అవుట్ సైడ్ సెల్కి బయట కాన్సన్ట్రేషన్ ఆఫ్ వాటర్ అనేది ఎక్కువ ఉంటుంది, సెల్ లోపల కాన్సన్ట్రేషన్ అనేది తక్కువ ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ వాటర్ కాన్సన్ట్రేషన్ బయట ఎక్కువ ఉందో ఈ వాటర్ అనేది ఈ మెంబ్రెయిన్ దాటుకొని సెమీపర్మియబుల్ మెంబ్రెయిన్ దాటుకొని లోపలికి ఎంటర్ అవుద్ది. సో ఫస్ట్ మినరల్స్ ఎంటర్ అవుతాయి, దాని తర్వాత ఏమో వాటర్ అనేది ఎంటర్ అవుతుంది. వాటర్ అనేది యాక్టివ్ ట్రాన్స్పోర్టేషన్ ఏం కాదు, ఈ కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ వల్లనే ఈ సెమీపర్మియబుల్ మెంబ్రెయిన్ గుండా అది ఎంటర్ అవుద్ది. సో దీన్ని మనం ఆస్మోసిస్ అంటాం. సో వాటర్ అనేది ఆస్మోసిస్ అనే ప్రాసెస్ వల్ల ఎంటర్ అవుద్ది. ఒకసారి నెక్స్ట్ ఆ పాయింట్ రాసుకోండి. సెకండ్ది, సో వన్స్ ఈ మినరల్స్ ఎంటర్ అయిన తర్వాత దెన్ వాటర్ కాన్సన్ట్రేషన్ outside becomes more than cell inside. సో ఈ కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ ఉండడం వల్ల నౌ వాటర్ ఎంటర్స్ ఇంటూ సెల్ బై ఆస్మోసిస్. నౌ వాటర్ ఎంటర్స్ ఇంటూ సెల్ బై ఆస్మోసిస్. సో ఇలా ఈ రూట్స్ లోపలికి వాటర్ మినరల్స్ అనేవి ఎంటర్ అవుతాయి. సో ఇంకా కొంచెం ఈ డయాగ్రామ్ కూడా వేసుకోండి. ఒక రూట్ని మనం కట్ చేస్తే ఒక క్రాస్ సెక్షన్ ఇది అనుకుందాం. ఇది రూట్ క్రాస్ సెక్షన్. ఈ రూట్ క్రాస్ సెక్షన్లో ఈ సెంటర్లో ఈ జైలం ఫైబర్స్ ఉంటాయి. సపోజ్ ఇవి జైలం బండిల్స్. ఇందాక మనం వేసినవి ఈ జైలం బండిల్స్. ఇవన్నీ ఇందాక మనం వేసింది ఎపిడర్మిస్ సెల్ అనేది ఈ సర్ఫేస్ ఈ చివర ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎపిడర్మిస్ సెల్ అనుకుంటే ఇక్కడ నుంచి ఇదంతా ట్రావెల్ అయ్యి ఈ జైలం బండిల్స్ వరకు రీచ్ అవుతాయి. ఏంటి, వాటర్ను అలానే మినరల్స్. ఈ చివర ఉన్నవి నేమ్స్ కూడా రాసుకోండి. ఈ చివర ఉన్నవి ఎపిడర్మిస్ సెల్స్. ఈ సెంటర్లో ఉన్నది జైలం. ఇప్పుడు మనం చేసిన డయాగ్రామ్ ఏంటంటే రూట్ యొక్క క్రాస్ సెక్షన్. రూట్ కట్ చేసినప్పుడు రూట్ క్రాస్ సెక్షన్
ఇది. సో ఈ పాయింట్ కూడా రాసుకోండి. ఆల్రెడీ మనం ప్లాంట్స్లో చెప్పిందే, ప్లాంట్ సెల్స్లోనే. జస్ట్ ఒకసారి ఆ పాయింట్ రాసుకోండి. సో జైలం దేన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తాయంటే జైలం ట్రాన్స్పోర్ట్ వాటర్ మినరల్స్. జైలం ట్రాన్స్పోర్ట్ H2O మినరల్స్. అలా ఇంకోటి ఉంటాయి ఫ్లోయం. ఫ్లోయం ఏం ట్రాన్స్పోర్ట్ చేస్తుందంటే ఫ్లోయం ట్రాన్స్పోర్ట్ ఫుడ్ అంటే ఇక్కడ సుక్రోజు. ఫ్లోయం ట్రాన్స్పోర్ట్ ఫుడ్. సో ఈ 2 పాయింట్స్ మనకి ఇంపార్టెంట్. ఈ 2 పాయింట్స్ ఇంపార్టెంట్. సో ఇది రూట్ గురించి. సో నెక్స్ట్ రూట్లో టైప్స్ కొంచెం చూద్దాం. నెక్స్ట్ సైడింగ్ రూట్ టైప్స్. మనకు మెయిన్గా 3 టైప్స్ ఆఫ్ రూట్స్ ఉన్నాయి. 3 టైప్స్ ఆఫ్ రూట్స్. సో ఫస్ట్ది ట్యాప్ రూట్, TAP ట్యాప్ రూట్. సో ఈ ట్యాప్ రూట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ డయాగ్రామ్ వేస్తే క్లియర్ అర్థం అవుతుంది. చూడండి, ఇది మనం సాయిల్ అనుకుంటే ఇది సాయిల్. సపోజ్ ఒక సింగిల్ మెయిన్ రూట్ ఉంటుంది, ఒక మెయిన్ రూట్ ఉంటుంది, ప్రైమరీ రూట్ అంటాం. ఆ లార్జ్ రూట్ నుంచి డిఫరెంట్ లాటరల్ రూట్స్ అనేవిలాగా ఫామ్ అవుతాయి. అంటే ఒకటి మెయిన్ రూట్ ఉంటుంది, దాని థిక్నెస్ అనేది ఎక్కువ ఉంటుంది. ఈ మెయిన్ రూట్ యొక్క దీని థిక్నెస్ అనేది ఎక్కువ కంపేర్ టు అదర్ రూట్స్. రిమైనింగ్ రూట్స్ అనేవి థిక్నెస్ తక్కువ ఉంటాయి. ఇట్లాంటి ప్రైమరీ రూట్ ఉండి ఈ లాటరల్ రూట్స్ ఉన్నాయి, ఇట్లాంటి సిస్టమ్ని మనం ట్యాప్ రూట్ సిస్టమ్ అంటాం. సో ట్యాప్ రూట్ అంటే ప్రైమరీ రూట్ ఉంటుంది ఒకటి. ప్రైమరీ రూట్ ఈజ్ దేర్. ఒక లార్జ్ ప్రైమరీ రూట్ ఉంటుంది. ఫ్రమ్ ఇట్ lateral roots will form. ఇక్కడ ఇంకో పాయింట్ అబ్జర్వ్ చేయాల్సింది అంటే ఈ ప్రైమరీ రూట్ ఏదైతే ఉందో దాని థిక్నెస్ ఎక్కువ ఉంటుంది. ఈ రిమైనింగ్ రూట్స్ అన్నీ కూడా థిక్నెస్ తక్కువ ఉంటుంది. ఎగ్జాంపుల్ క్యారెట్, అలాగే నీమ్. ఇది ఒక ఎగ్జాంపుల్. నెక్స్ట్ సెకండ్ టైప్ అనేది ఫైబ్రోస్ రూట్స్. ట్యాప్ రూట్స్లో ఏం చెప్పామంటే ఒక పెద్ద రూట్ ఉంటుంది, రిమైనింగ్ అన్నీ కూడా లాటరల్ రూట్స్ చిన్నగా ఉంటాయి, సైజ్ థిక్నెస్ తక్కువ ఉంటాయి. ఈ ఫైబ్రోస్ రూట్లో అలా కాదు. ఒక సింగిల్ లార్జ్ రూట్ అంటూ ఏముండదు, అన్ని రూట్స్ కూడా చిన్న రూట్సే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డయాగ్రామ్ వేస్తే మనకి ఇది అర్థమవుద్ది. ఈ టైప్లో అన్నీ సిమిలర్ సైజు, సిమిలర్ థిక్నెస్ ఉన్న రూట్సే ఉంటాయి. ఇట్లాంటి వాటిని ఫైబ్రోస్ రూట్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆనియన్. సో ఈ ఫైబ్రోస్ రూట్స్ ఏంటంటే నో సెంట్రల్ లేదా నో సెంట్రల్ ట్యాప్ రూట్. Many thin roots of similar size will emerge అని రాసుకోండి. will emerge from one location. ఈ రాడికల్ లొకేషన్ దగ్గర నుంచి వస్తాయి. సో మెనీ సిమిలర్ సైజ్ రూట్స్ అనేవి వస్తుంటాయి, ఎమర్జ్. ఎగ్జాంపుల్ ఆనియన్, అలానే వీట్, రైస్, ఇవన్నీ కూడా, అలాగే మైజ్, ఇవన్నీ కూడా ఫైబ్రస్ రూట్స్కి ఎగ్జాంపుల్. ట్యాప్ రూట్స్లో అయితే ఒక సింగిల్ రూట్ పెద్ద ఉంటుంది, మిగతావన్నీ చిన్న రూట్సే ఉంటాయి. ఫైబ్రస్ రూట్స్లో మాత్రం అన్ని చిన్న రూట్సే ఉంటాయి, ఎక్కువ ఉంటాయి, ఒక లొకేషన్ నుంచి ఎక్కువ ఫామ్ అవుతాయి. థర్డ్ది అడ్వెంచరస్
adventitious roots. చూడండి, అడ్వెంచరస్ రూట్స్ అంటే ప్లాంట్లో డిఫరెంట్ పార్ట్స్ నుంచి, అంటే అదర్ దాన్ రూట్ పార్ట్స్, రూట్ దగ్గర నుంచి కాకుండా మిగతా పార్ట్స్ నుంచి కూడా మనకి రూట్స్ ఫామ్ అవుతాయి. సో అట్లాంటి రూట్స్ని మనం అడ్వెంచరస్ రూట్స్ అంటాం. సో ఈ అడ్వెంచరస్ రూట్స్ ఏంటంటే డెవలప్ ఫ్రమ్ నాన్ రూట్ పార్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ స్టెమ్, అలానే లీవ్స్ దగ్గర నుంచి ఫామ్ అవ్వచ్చు. అలా ఇట్లాంటి వాటిని అడ్వెంచరస్ రూట్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ బనియన్ ట్రీ, మర్రి చెట్టు ఉందనుకోండి. సపోజు దీన్ని మనము బనియన్ ట్రీ అనుకుంటే, అగైన్ సపరేట్గా మళ్ళీ రూట్స్ ఇలా వస్తాయి డౌన్కి ఈ స్ట్రక్చరల్ సపోర్ట్ కోసం. సో ఇవి అడ్వెంచరస్ రూట్స్. అలానే ఇంకో ఎగ్జాంపుల్ స్వీట్ పొటాటో. సో దీంట్లో కూడా అడ్వెంచరస్ రూట్స్ ఉంటాయి. సో ఇవి 3 టైప్స్ ఆఫ్ రూట్స్: ట్యాప్ రూట్స్, ఫైబ్రోస్ రూట్స్, అడ్వెంచరస్ రూట్స్. అగైన్ ఈ టాపిక్లో లాస్ట్ కాన్సెప్ట్ అనేది రూట్ మోడిఫికేషన్. ఇది కూడా ఎక్కువ బిట్స్ వచ్చే ఏరియా. రూట్ మోడిఫికేషన్స్. అసలు రూట్స్ ఎందుకు మాడిఫై అవుతాయంటే మెయిన్గా ఒక 3 పర్పజెస్ ఉన్నాయి. ఒకటి సపోర్ట్ కోసం, ఇందాక మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పాం బనియన్ ట్రీ, ఈ మర్రి చెట్లకి సపోర్ట్ కోసం మళ్ళీ అగైన్ ఈ రూట్స్ అనేవి వస్తుంటాయి బ్రాంచెస్ నుంచి. ఇలా సపోర్ట్ కోసం రూట్స్ అనేది మాడిఫై అవ్వచ్చు, లేదా ఫుడ్ స్టోర్ చేసుకోవడానికి రూట్స్ మాడిఫై అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ క్యారెట్ ఉందనుకోండి, ఇక్కడ క్యారెట్ అనేది మాడిఫైడ్ రూట్, అందులో ఎక్సెస్ ఫుడ్ అంతా స్టోర్ అయి ఉంటుంది, అది క్యారెట్గా మారింది. అలాగే కొన్నిసార్లు ఎయిర్ కోసం కూడా రూట్స్ మాడిఫై అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాంగ్రూవ్ ట్రీస్ ఉంటాయి, అవి రెస్పిరేషన్ కోసం మళ్ళీ అగైన్ రూట్స్ అనేవి పైకి వస్తుంటాయి. సో ఇలా రూట్ మాడిఫికేషన్ అనేది 3 పర్పజెస్ కోసం జరగవచ్చు. సో ఫస్ట్ది ఫర్ సపోర్ట్. ఫస్ట్ది ఫర్ సపోర్ట్. రూట్ మాడిఫికేషన్ అనేది సపోర్ట్ కోసం జరిగేది ఎక్కడంటే, ఈ సపోర్ట్ కోసం ఫామ్ అయ్యే రూట్స్ మనకి 2 టైప్స్ ఉంటాయి. ప్రాప్ రూట్స్ అంటాం, PROP, ప్రాప్ రూట్స్. ఎగ్జాంపుల్ బనియన్ ట్రీ. సో ఇందాక డయాగ్రామ్ వేసాము బనియన్ ట్రీ, ఈ డయాగ్రామ్ బనియన్ ట్రీ. ఓకే, ప్రాప్ రూట్స్ అంటే ఈ సపోర్ట్ కోసం వచ్చేది, ఇవి ప్రాప్ రూట్స్. స్టిల్ట్ రూట్స్, STILT, స్టిల్ట్ రూట్స్. ఇది ఎక్కడ సపోర్ట్ కోసం అంటే షుగర్ కేన్, మనకు చెరుకు తోట, షుగర్ కేన్, ఆ చెట్లు సపోజ్ మనం ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఇది షుగర్ కేన్ అనుకుంటే, ఇది సపోజ్ ఇది ఒక చెరుకు మొక్క అనుకుంటే, ఈ బాటంలో మనకి ఇలా రూట్స్ వస్తాయి ఈ బేస్ దగ్గర సపోర్ట్ కోసం, వాటిని స్టిల్ట్ రూట్స్ అంటాం. సో ఇది వన్ ఆఫ్ ద రూట్స్ మాడిఫికేషన్. ఇలా సపోర్ట్ కోసం వచ్చే రూట్స్ ప్రాప్ రూట్స్ స్టిల్ట్ రూట్స్. రెండో మాడిఫికేషన్ దేనికోసం జరగవచ్చు అంటే స్టోరేజ్ కోసం. స్టోరేజ్ ఆఫ్ ఫుడ్. ఈ స్టోరేజ్కి ఎగ్జాంపుల్ బీట్రూట్,
బీట్రూట్ అనేది వన్ టైప్ ఆఫ్ రూట్ అది. అలాగే క్యారెట్ కూడా మాడిఫైడ్ రూట్ అది. అలాగే టర్నిప్, ఇవన్నీ కూడా రూట్స్. ఇవన్నీ ఏంటంటే ట్యాప్ రూట్స్. ఇవన్నీ కూడా ట్యాప్ రూట్స్ ఎగ్జాంపుల్స్. సో ఎక్సెస్ ఫుడ్ అనేది ఈ రూట్లో స్టోర్ అవుతుంది. అలాగే స్వీట్ పొటాటో, ఇది కూడా మాడిఫైడ్ రూటే. స్వీట్ పొటాటో ఇది కూడా, కాకపోతే ఇవి అడ్వెంచరస్ రూట్స్. అడ్వెంచరస్ రూట్స్. ఓకే, థర్డ్ది రూట్ మోడిఫికేషన్లో ఫర్ రెస్పిరేషన్. సో రెస్పిరేషన్ కోసం రూట్స్ అనేవి మాడిఫై ఉంటాయి. ఎగ్జాంపుల్ ఏంటంటే మ్యాంగ్రూవ్ ట్రీస్. మ్యాంగ్రూవ్ ట్రీస్ మనకి ఈ స్వాంపీ ఏరియాస్లో, అంటే మనకి ఎప్పుడు వాటర్ ఉండే ఏరియాస్ అట్లాంటి వాతావరణంలో ఈ మ్యాంగ్రూవ్ ట్రీస్ అనేవి పెరుగుతుంటాయి. ఎక్కడంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈస్టరీస్ ఉంటాయి, మనకు నది సముద్రం కలిసే ఆ జంక్షన్, అక్కడ మనకి ఈస్టరీస్ ఫామ్ అవుతాయి. ఈ సముద్రం నుంచి వస్తున్న ఆ అలల వల్ల వచ్చిన వెనక వాటరు, ఈ ఫ్రెష్ వాటరు, రివర్ వాటరు, ఈ రెండు కలిసిన చోట ఏంటంటే మనకి ఈస్టరీస్ ఫామ్ అవుతాయి. సో అట్లాంటి ఏరియాస్లో ఇవి గ్రో అవుతుంటాయి మ్యాంగ్రూవ్ ట్రీస్ అనేవి. అయితే ఈ మ్యాంగ్రూవ్ ట్రీస్లో ఈ రూట్ మోడిఫికేషన్ ఎందుకు జరుగుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ దీని మ్యాంగ్రూవ్ ట్రీ అనుకుంటే, మనకి ఇదంతా కూడా ఏంటంటే వాటర్లో ఉంటుంది. ఇప్పుడు ఇదంతా వాటర్ ఉన్న ఏరియా. సో కంటిన్యూస్గా ఎంటైర్ ట్రీ ఎప్పుడు వాటర్లో ఉన్న వాళ్ళు ఏమవుద్దంటే, మనకి రూట్స్లో కూడా సెల్యులర్ రెస్పిరేషన్ జరగాలంటే ఆక్సిజన్ కావాల్సిందే. మనకి సెల్యులర్ రెస్పిరేషన్ అనేది ఎక్కడైనా కామన్, ఎనీ ఆర్గానిజంలో. ఆ సెల్యులర్ రెస్పిరేషన్ జరగాలంటే కంపల్సరీ ఆక్సిజన్ కావాల్సిందే. సో ట్రీస్లో కూడా ఆక్సిజన్ అవసరం. సో ఇది కంటిన్యూస్గా వాటర్లో ఉండడం వల్ల ఏమవుద్దంటే, ఈ ఆక్సిజన్ సప్లై లేకపోవడం వల్ల ఆ రూట్స్ అనేవి పైకి ఇలా వస్తాయి. దేనికోసం అంటే కేవలం ఈ ఆక్సిజన్ సప్లై కోసం. సో మనకి అందుకే ఈ మ్యాంగ్రూవ్ ట్రీస్లో రూట్స్ వేళ్ళు అనేవి ఇలా ఉంటాయి, ఈ టైప్లో ఉంటాయి రూట్స్ అనేవి. ఒకసారి పాయింట్ రాసుకుందాం. ఇన్ స్వాంపీ ఏరియాస్, బ్రాకెట్లో ఈస్టరీస్ అంటే ఎక్కడైతే సముద్రం అలాగే నది అంటే సాల్ట్ వాటర్ ఫ్రెష్ వాటర్ ఎక్కడైతే కలుస్తాయో అక్కడ ఈస్టరీస్ అనేవి ఫామ్ అవుతాయి. ఇన్ స్వాంపీ ఏరియాస్ దీస్ ట్రీస్ విల్ గ్రో. These trees always in water. So to get oxygen, to get O2, ఈ O2 కూడా దేనికి అవసరం? ఫర్ సెల్యులర్ రెస్పిరేషన్. సెల్యులర్ రెస్పిరేషన్. సో ఇక్కడ మనకు డౌట్ రావచ్చు, ఆల్రెడీ ప్లాంట్స్ అనేవి ఆక్సిజన్ రిలీజ్ చేస్తాయి కదా అని. ఆల్రెడీ ప్లాంట్స్ అనేవి వాటికి సరిపడా ఆక్సిజన్ ఉంచుకొని రిలీజ్ చేస్తాయి. బట్ ఈ రూట్స్ దగ్గర మాత్రం సాయిల్ నుంచి తీసుకుంటుంది ఆక్సిజన్. సాయిల్లో ఉన్న ఆక్సిజన్ అవి కొంత అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ అలా తీసుకుంటుంది. సో అందుకని ఈ సాయిల్లో కంటిన్యూస్ వాటర్లో ఉండడం వల్ల ఆ సాయిల్ నుంచి వచ్చే ఆ క్వాంటిటీ ఆఫ్ ఆక్సిజన్ అనేది దీనికి సప్లై ఉండదు. సో అందుకని ఆ వేలు అనేవి పైకి వస్తాయి. ఫర్ సెల్యులర్ రెస్పిరేషన్ రూట్స్ విల్ కమ్ అవుట్. సో ఇది రెస్పిరేషన్ పర్పస్ కోసం
రూట్ మోడిఫికేషన్. చూడండి, రూట్ మోడిఫికేషన్ మనం 3 పాయింట్స్ చెప్పాం. ఒకటి సపోర్ట్ కోసం అయితే ఎగ్జాంపుల్ మర్రి చెట్టు, అలాగే షుగర్ క్రేన్. స్టోరేజ్ ఆఫ్ ఫుడ్, దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే క్యారెట్, బీట్రూట్, స్వీట్ పొటాటో, టర్నిప్ ఇవన్నీ. మూడో రూట్ మోడిఫికేషన్ ఎక్కడంటే రెస్పిరేషన్ పర్పస్ కోసం మ్యాంగ్రోవ్ ట్రీస్లో. సో ఇది మనకి పార్ట్ 1 వీడియో. రూట్ వరకు మనం డిస్కస్ చేసాం. రిమైనింగ్ స్టెమ్, లీఫ్, ఫ్లవరు, ఫ్రూట్, ఈ 4 టాపిక్స్ మనం పార్ట్ 2 వీడియోలో కవర్ చేద్దాం. ఇంతవరకు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో రాయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.